అంటే మనం కరెక్ట్గా మ్యాజిక్ ఫైర్ 122 కాబట్టి కరెక్ట్గా 17 + 20 37 2 39 మరో 39 స్థానాలు కనుక ఎన్డీఏ ఖాతాలో పడితే ఇంకా బీహార్ పీఠాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మార్గం సుగమమైనట్టే. ఎన్డీఏ మనకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 84 స్థానాల్లో లీడ్లో ఉంది. కేవలం మనం చూస్తున్నప్పుడు దాదాపు 38 స్థానాలు మాత్రమే దూరంగా ఉంది మ్యాజిక్ ఫిగర్కి. మరి ఇదే లీడ్ కంటిన్యూ కాబోతుందా, ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా బీహార్ సంబంధించి అనేది మరి కాసేపట్లో మనకు తేలిపోబోతుంది. కొంత పిక్చర్ చూస్తే మాత్రం ఎన్డీఏకే కొంత మొగ్గు కనిపిస్తుంది. 243 స్థానాలకు సంబంధించి మనం చూస్తే అటు 147 స్థానాల కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్ మీకు టెంటివ్ అందిస్తోంది. అందులో ఎన్డీఏ 84 స్థానాల్లో, మహాగఠబంధన్ 57 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. రాఘోపూర్లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ లీడ్లో ఉన్నారు. మహువాలో తేజస్వి యాదవ్ తమ్ముడు ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ అలీనగర్లో ముందంజలో ఉన్నారు. అలాగే తారాపూర్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. అలాగే శివాన్లో బీజేపీ అభ్యర్థి మంగల్ పాండే ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. 86 స్థానాల్లో ఎన్డీఏ లీడ్లో ఉంది. ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్లో అక్కడ క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో కొంత ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక తొలి రౌండ్ ఫలితం మరో 15 మినిట్స్లో నేను మీకు అందించబోతున్నాను. తొలి రౌండ్లో చూడొచ్చు ఏం జరగబోతుందో. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 32 ఓట్లు నమోదైనట్టుగా మనకి తెలుస్తోంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అయితే జరగబోతోంది. రైట్, జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. మనకు తెలుసు ఆల్రెడీ వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మీకు అందిస్తున్నాను నేను. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనిపిస్తోంది. రెండో రౌండ్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 10 రౌండ్లలో పూర్తిగా ఉన్న కౌంటింగ్లో మొదటి రౌండ్ ఫలితం వచ్చేసింది జూబ్లీహిల్స్కి సంబంధించి. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీత కంటే ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. మరి జూబ్లీహిల్స్ విషయానికి వస్తే అటు ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా అన్న ఒక అంచనాకి కొంత దగ్గరగా ఫలితాలు వస్తున్నాయి. అటు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కనబరిచారు. ఇక రెండో రౌండ్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే 12 గంటలకల్లా మొత్తం ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొదటి రౌండ్ పూర్తయిపోయింది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యంలో ఉన్నారు. మరి ఇదే ట్రెండ్ నవీన్ యాదవ్ మిగతా 9 రౌండ్లలో కూడా కనబరుస్తారా, లేదంటే అనూహ్యంగా మిగతా వేరే రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లీడ్స్లోకి వస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికీ బీఆర్ఎస్ కొంత అంచనాలో ఉంది, చివరికి నెక్ టు నెక్ జరిగి బయటపడతామని. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం కొంత కాంగ్రెసే ఆధిక్యాన్ని కనబరిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనిపించింది. తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. కాబట్టి మరి ఏం జరగబోతుందనేది ఇక్కడ ఆసక్తికరం, కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక రకంగా జూబ్లీహిల్స్కి సంబంధించి కొంత కాంగ్రెస్ అన్నారు. దానికి తగ్గట్టుగానే పోస్టల్ బ్యాలెట్ తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మరి మిగతా 9 రౌండ్ల కౌంటింగ్ అనేది జరుగుతోంది. రెండో రౌండ్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి మరో 20 నిమిషాల్లో రెండో రౌండ్కి సంబంధించిన ఫలితం కూడా మనకి రాబోతుంది. కాబట్టి రెండో రౌండ్లో మరి ఎవరు లీడ్లోకి వస్తారు, కాంగ్రెస్ తిరిగి దాన్ని నిలబెట్టుకుంటుందా రెండో రౌండ్ కూడా అనేది మనం మరి కాసేపట్లో చూడాలి. రైట్, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్